స్టార్ట్ నమస్కారం, నా పేరు సంతోష్ రెడ్డి. మాది ఎండ్రియాల్ విలేజ్, తాడవాయి మండలం, కామారెడ్డి జిల్లా. నేను ఫస్ట్ టైం ఈ క్యాలరీస్ అనే గడ్డి మందు ఈ మొక్కజొన్నలో వాడినా. ఇప్పటిదాకా మేము లాడీస్ కానీ ఇది టింజర్ కానీ అది వాడినాం. ఈసారి కొత్తగా వచ్చిందని మేము వాడినాం. నాకైతే గడ్డి మంచిగానే పోయింది. నేను కొట్టి 5 రోజులు అవుతుంది ఈ గడ్డికి. ఈ చిప్పగడ్డి గుంజర కూడా భూమి మందం మాడిపోయింది. పూలలము, ఈ సోయా, బెండ, బీర ఇట్లాంటి అన్ని ఆకుల గడ్డలు మొత్తం పోయినాయి. ఇంకొక 4 రోజులు అయితే మొత్తం గడ్డి కూడా ఎండిపోతుంది. ఇప్పటికైతే 50% 60% పోయింది. బాగుంది. ఈసారి అయితే నాకు మంచి రిజల్ట్ వచ్చింది ఈ మందు. ఏంటంటే మనకి పురుగుతోటి మనకు బాగా ఇబ్బంది ఉన్నది. పురుగు కూడా ఎవిసెంట్ అనే మందు కొడితే ఇంకా బాగుంటుందని సార్లు చెప్తున్నారు. అటువంటి దాన్ని కూడా ఉపయోగిస్తాను నేను ఒకసారి కొట్టి. అటువంటి మరి రిజల్ట్ ఇట్లా మొక్కజొన్నలో అయితే పురుగు బాగుంటుంది. ఇది కత్తెర పురుగు, ఈ రెప్పల పురుగు అంటారు దాన్ని. రెప్పల పురుగు ఏంది, ఈ పచ్చ పురుగు ఏమది, ఇటువంటి సుడి దోమ లాంటిది అన్ని రకాల దానికి ఎవిసెంట్ అనే పురుగు మందు కొడితే మంచి కవర్ అవుతుందని అంటున్నారు. దానికోసారి ఈరోజు రేపు మార్నింగ్ కొడతా. అది ప్రయోగం ఎట్లుంటుంది ఏం కథ కొట్టిన తర్వాత మళ్ళీ మీకు ఇదే వీడియో మళ్ళీ మాట్లాడతాను నేను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు అన్న మీరు రైతులకు మరి చెప్పొచ్చా, వాడవచ్చా క్యాలరీ సిస్టమ్ మంచిగా అని? మా గడ్లు మంచిగా మనకు పనిచేస్తే కదా మంచిగా. నో డౌట్. కాకపోతే పదన మీద కొట్టుకోవాలి. ఈ రోజు వారబెడితే రేపు కొట్టుకుంటే ఏం కాదు. 2 రోజుల తర్వాత కొడితే పదన అనేది పోతే గడ్డి అనేది పోదు. అదే ఎక్దం పదన ఉండాలి మనకు. ఎందుకంటే వర్షాకాలం కంటే ఈసారి పదన తొందరగా గుంజుకుపోతుంది. వర్షాకాలం మొగులు ఉంటుంది, గడ్డి భూమి మెత్తగా ఉంటుంది, ఏం కాదు. కాలుకు మన్ను అంటినప్పుడు మన గడ్డి మందు కొట్టుకుంటే సరిపోతుంది. సరే అన్న, థ్యాంక్ యూ అన్న.